నమస్కారం అందరికీ. ఈరోజు వచ్చేసి జంకల్ శివపార్వతి టెంపుల్ను దర్శించుకోవడానికి అయితే ఫ్యామిలీతో బయలుదేరి వెళ్తున్నానండి. ఈ టెంపుల్ వచ్చేసి జంకల్ అనే గ్రామము కేరళ రాష్ట్రంలో ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి తిరువనంతపురం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే బస్సెస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం ట్రైన్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ట్రైన్ అయితే చూస్ చేసుకున్నానండి. సో ట్రైన్ వచ్చేసి మనం తిరువనంతపురం నార్త్ స్టేషన్ అన్నమాట. ఇంతకుముందు కొచ్చివేలి అనే పేరు ఉండేది, ఇప్పుడు మార్చేశారండి. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ 6:30కి అయితే ఉంటుందండి ప్యాసింజర్ ట్రైను. ఈ ట్రైన్ వచ్చేసి నాగర్కోయిల్కి అయితే వెళ్తుందండి. సో మనమైతే నియంటింకరకు అయితే వెళ్ళాలి. నియంటింకర నుంచి జంకల్ అయితే మనం వెళ్ళి అక్కడ ఉన్న విషయాలు అయితే చూద్దామండి. ఈ ట్రైన్ మార్గం ద్వారా దాదాపు త్రివేంద్రం నుండి నియంటింకర వరకు అద్భుతమైన ప్రయాణాన్ని అయితే మనం చూడబోతున్నామండి. ఈ రైలు దక్షిణ కేరళలోని అందమైన గ్రామాలు, కొండలు, పచ్చని చెట్ల మధ్యగా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. రైలు ద్వారా సుందరమైన మార్గము, స్టేషన్ల వద్ద ఆగే సన్నివేశాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఈ వీడియోలో అయితే మనం చూడవచ్చు. చూశారు కదండి, ట్రైన్ జర్నీ ఎంత బాగుందో. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, నాకైతే చాలా చాలా నచ్చిందండి. సో మనం ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ జంకల్కి అయితే బయలుదేరి వెళ్దామండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
మనమైతే టెంపుల్కి అయితే చేరుకున్నామండి. చూశారు కదండి ఎంత క్లీన్గా ఉందో టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూ కారణంలో చాలా క్లీన్గా అయితే ఉందండి, చాలా క్లీన్గా అయితే పెట్టారండి. సో కేరళలోని ప్రతి ఆ టెంపుల్ కూడా క్లీన్గానే ఉంటుందండి చాలా వరకు. సో మనమైతే మొట్టమొదటిగా నందీశ్వరుని అయితే దర్శనం చేసుకున్నామండి. లోపలైతే స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని పూలు అయితే తీసుకున్నామండి. లోపలికి వెళ్ళేసి మనం స్వామివారిని దర్శించుకున్నాము. మన సైడ్ అయితే టెంకాయలు అయితే కొడతారండి, ఇక్కడైతే టెంకాయలు అయితే కొట్టరండి. సో మనమైతే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మహాశివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి. కానీ మహాశివలింగం దర్శనం చేసుకోవడానికి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. పిల్లలకైతే టికెట్ ఏం తీసుకోలేదండి, పెద్దలకైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారంటే మా 2 టికెట్లు కలిసి 400 రూపాయలు అయితే తీసుకున్నారండి. సో దర్శనం చేసుకున్న తర్వాత మహాశివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దామండి. ఈ యొక్క లింగం గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్తానండి. ఇది కేరళ రాష్ట్రంలోని చంకల్ మహేశ్వర శ్రీ పార్వతి దేవాలయం గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము. ఇది తిరువనంతపురం జిల్లాలోని చంకల్ గ్రామంలో అయితే ఉందండి. ఈ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందిందండి. దీని ఎత్తు సుమారు 111 అడుగులు, అంటే సుమారు 10 అంతస్తుల భవనం ఎత్తుగా ఉంటుందండి. ఈ శివలింగాన్ని మహాశివలింగం కూడా అంటారండి. దీన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారండి ఈ శివలింగాన్ని. ఈ శివలింగం లోపల మొత్తము 8 అంతస్తులు ఉన్నాయండి. అందులో 6 అంతస్తులు మన శరీరంలోని 6 చక్రాలకు ప్రతీకలుగా రూపొందించబడ్డాయన్నమాట. సో ఈ లింగం చుట్టూ 108 చిన్న శివలింగాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ లింగాలన్నీ మహాబలిపురం నుండి తెచ్చిన కృష్ణశీలలతో అన్నమాట, బ్లాక్ స్టోన్తో తయారు చేశారన్నమాట. ఈ ఆలయం నిర్మాణంలో కాశీ, గంగోత్రి, రామేశ్వరం, కేదార్నాథ్ వంటి పవిత్ర క్షేత్రాల నుండి తెచ్చిన మట్టి, నీరు, ఇసుక వాడారండి. అందుకే ఈ ఆలయం చాలా పవిత్రమైన ఆలయం అండి. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 4:30కి తెరుస్తారండి. ఉదయం పూజలు, అభిషేకాలు జరుగుతాయంటే డైలీ. మధ్యాహ్నం మూసివేస్తారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4:30కి అయితే ఓపెన్ చేస్తారండి. మళ్ళీ 8 గంటలకి నైట్ క్లోజ్ చేసేస్తారండి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క పరిసరాలు అయితే మీకు చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని శిలలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే వినాయక స్వామి విగ్రహాలు అయితే చాలా రూపాల్లో ఉన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. నాకైతే అన్ని విగ్రహాల గురించి అయితే నాకైతే తెలియదండి పూర్తిగా. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఈ మహాశివలింగం వచ్చేసి లోపల అయితే మనకు కెమెరా అయితే అలో లేదండి. సో 108 విగ్రహాలు శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయని చెప్పాను కదండి. సో ఇన్ని మహాశివలింగం లోపలకి అనమాట. సో కెమెరా అయితే అలో లేదండి, మనం కెమెరా అయితే బయట పెట్టేసి వెళ్ళిపోవాలి. శనీశ్వరుని అయితే మనము దర్శనం చేసుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.
ఇమేజ్ ఇక్కడ నుండి అండి. సో మహాశివలింగం లోపల ఉన్న విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. అదేవిధంగా మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటికి అయితే వచ్చేసినాము. లోపల అయితే ఒక కైలాసానికి వెళ్ళిన ఒక ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందండి. తప్పకుండా తిరువనంతపురం వచ్చినప్పుడు పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని శివలింగముడుగా దర్శనం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.